మీరు బిర్యానీస్ కానీ, పులావ్స్ కానీ, సింగిల్ డ్రాప్ ఆయిల్ కానీ, నెయ్యి కానీ వాడకుండా ఎప్పుడైనా చేశారా? లేకుంటే ఈ వీడియో మీ అందరి కోసమే. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఎమ్మి ఎమ్మి పులావ్స్, బిర్యానీస్ మన ఏఎంసీ కుక్ ఇవాళ మన కిచెన్లో జీరో ఆయిల్ అంటే సింగిల్ డ్రాప్ ఆయిల్ కానీ, నెయ్యి కానీ వాడకుండా మన ఏఎంసీ కుక్వేర్లో పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను చికెన్ని మ్యారినేషన్ చేసి పెట్టుకున్నానండి. అన్ని స్పైసెస్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనము 24 cm రోస్టర్ పెట్టుకున్నాము. ఇది మనము ముందు ప్రీ హీట్ చేసుకుంటాము 60 degrees వరకు. ఇది నాన్ పోరస్, అందుకే మనకి వాటర్ అనేవి పీల్చుకోకుండా మన యూనిట్లో అలా డింగ్ డాంగ్ డాన్సింగ్ చేస్తున్నాయి. నెక్స్ట్ దాంట్లో స్పైసెస్ వేసుకున్నానండి. చూడండి, ఆయిల్ కూడా వేయలేదు, నెయ్యి కూడా మనము అస్సలు వేసుకోలేదు. అలా స్పైసెస్ వేసుకున్నాక కొంచెం కాజు, కిస్మిస్ అండ్ మనం ఫైన్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసుకుంటాం. అలా కొంచెం గ్రీన్ చిల్లీ, కొత్తిమీర వేసుకొని మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా దీంట్లో మనం వేసుకుంటాం. నేను చికెన్లో ఉప్పు, కారం, షాయి బిర్యానీ మసాలా, కొంచెం స్పైసెస్, పెరుగు, నిమ్మకాయ అన్నీ అలా మ్యారినేషన్ చేసుకొని 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. అంతే, అలా మ్యారినేషన్ చేసి మనం రెడీగా పెట్టుకుంటే మన పులావ్ అయితే మన కుక్వేర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను 1/2 kg చికెన్కి నేను ఒక 3 cups బాస్మతి రైస్ నేను సోక్ చేసి ఒక 10 minutes ముందు నేను సోక్ చేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని ఫాస్ట్ కుకింగ్ లిడ్ అంటారండి. సో ఈ 24 diameterకి మనకి అన్ని యూనిట్స్ కూడా ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ లిడ్ పెట్టేసుకొని జస్ట్ సాఫ్ట్ ఇండికేటర్ మీద మనం పెట్టుకుంటాం. దీంట్లో 2 ఇండికేటర్స్ ఉంటాయి, సాఫ్ట్ అండ్ టర్బో. రైస్కి ఎప్పుడైనా కానీ సాఫ్ట్ పెట్టుకోవాలి. సో సాఫ్ట్ పెట్టుకుంటేనే మనకి ఆ టెక్స్చర్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కువ మెత్తగా అవ్వకుండా. చూడండి, మనకి సాఫ్ట్ ఇండికేటర్ వచ్చింది. కంప్లీట్గా స్టీమ్ ఆగిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసాము. మన ఎమ్మి ఎమ్మి పులావ్ సూపర్గా వచ్చింది. తప్పకుండా మీరు అందరు ట్రై చేయండి. సో ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్